వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ బీజేపీలో మున్సిపల్ ఎన్నికల ముసలం. అవును, బీజేపీలో ముసలం పుట్టింది. ఆ పార్టీలో విభేదాలు చాలా స్పష్టంగా బయటపడ్డాయి. ఇంతకు మున్సిపల్ ఎన్నికల కారణంగా బీజేపీలో ముసలం ఎలా పుట్టింది, విభేదాలు ఎలా బయటపడ్డాయంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థులు వివిధ పార్టీలకు అంటే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం, అనేక చోట్ల చైర్మన్ ఎన్నికల్లో వీళ్ళు కీలకంగా మారడం, ఇలాంటి పరిణామాలు బీజేపీలో కలకలం రేపాయి. పార్టీ విధానాలకు విరుద్ధంగా, పార్టీ గైడ్లైన్స్కు విరుద్ధంగా తెలంగాణలో చాలా చోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్కు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎన్నిక కావడానికి కీలకమైన పాత్ర పోషించారు. ఈ విషయమే ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈ విషయంపై సీరియస్గా స్పందించినట్లు సమాచారం. ఆయన ఏకంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు ఫోన్ చేసి అసలు ఇది ఎలా జరిగింది, తమ పార్టీ విధానాలకు ఇది పూర్తి విరుద్ధంగా ఎలా ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఇతర పార్టీలకు ఎలా సపోర్ట్ చేశారంటూ ఆయన నిలదీసినట్లు సమాచారం. దీనికి రామచంద్రరావు దగ్గర తగిన సమాధానం లేకపోయింది. ఎందుకంటే ఆ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన మాట వాస్తవం. ఎంత అవునన్నా కాదన్నా బీజేపీ క్యాడర్లో స్పష్టమైన క్రమశిక్షణ, అంకితభావం కనిపిస్తుంది. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో అది గాలికి కొట్టుకుపోయింది. చాలా చోట్ల బీజేపీ క్యాడర్ బీఆర్ఎస్కు సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికకు సపోర్ట్ చేసింది, పలు చోట్ల కాంగ్రెస్కు కూడా సపోర్ట్ చేసింది. ఇస్నాపూర్, ఆమన్గల్ వంటి ప్రాంతాల్లో బీజేపీ వేరే పార్టీలకు మద్దతు ఇవ్వడం ఆ పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీసింది. అసలు ఏం జరిగింది, ఇలా ఎందుకు జరిగిందని ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ఈ విషయంలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పార్టీ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా వర్క్ చేశారని రామచంద్రరావు అధిష్టానానికి పూసగుచ్చినట్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఆ ఎంపీలపై కానీ ఆ ఎమ్మెల్యేలపై కానీ చర్య తీసుకుంటారా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇంతేకాకుండా స్థానికంగా బీఆర్ఎస్, కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించిన బీజేపీ నేతలకు కూడా షోకాజ్ నోటీసులు అందే అవకాశం ఉంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ బీజేపీలో ముసలానికి కారణమైపోయాయి. చర్చోపచర్చలకు దారితీశాయి. ఇప్పుడు పార్టీ అంతర్గతంగా ఈ విషయంపై చర్చిస్తుంది. ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైతే వ్యవహరించారో వారిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని బీజేపీ అధిష్టానం దాదాపు డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే అంతో ఇంతో తెలంగాణలో బలపడాలని బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్న తరుణంలో ఇలా స్థానిక క్యాడర్ బీఆర్ఎస్ వైపు, కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడం ఆ అగ్రనాయకత్వానికి రుచించట్లేదు. ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం చాలా క్లియర్ కట్గా ఉన్నట్టే సమాచారం.